సీఎం జగన్ ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందన్నారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావన లేకుండా 3 రాజధానులకే జగన్ కట్టుబడి ఉండడం సరికాదన్నారు. 3 రాజధానుల అమలు సాధ్యం కాదన్నారు. గుంటూరు నగరంలోని 38వ డివిజన్లో పర్యటించిన పెమ్మసాని ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ విత్ పెమ్మసాని ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు. రోసయ్య గారు ఉన్నారు, నాకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి. అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయితే అది కూడా పంపించారు, చూశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నారు, 3 క్యాపిటల్స్ అనేవి ఉండాలి, ఒక క్యాపిటల్ ఉండకూడదు. ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది కాబట్టి ఇది 3 క్యాపిటల్ ఉన్నాయని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు. రోసయ్య గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను గనక రోసయ్య గారి పొజిషన్ లో ఉంటే ఒక్క క్షణం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీద కొట్టొచ్చేవాడిని. రావాలన్నా ఇండస్ట్రీస్ పెట్టాలన్నా కూడా దానికి ఎంతో కృషి ఉంటుంది. ఒక బలమైన నాయకుడు ఒక బలమైన ఆశయంతో 10 సార్లు వెళ్ళి ఒక ఇండస్ట్రీ వ్యక్తుల్ని కలిస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది తప్పించి మనం ఇంట్లో కూర్చొని ఎవరినో వచ్చే పెట్టుబడి పెట్టబడితే గుంటూరు ప్రాంతంలో పెట్టడానికి ఇదేం ఒక అద్భుతమైన నగరం కాదు. ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేసులు, పూణే ఎట్లాంటివి ఎన్నో డెవలప్ అయి ఉన్నాయి తప్పించి అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగస్తులు దొరుకుతారు, ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే దానికి ఏదో ఒక వ్యక్తి కఠోర శ్రమ చేయాలి. వచ్చే వాళ్ళు కూడా ఎవరు పెడతారంటే ఈ ప్రాంతం మీద, ఈ మట్టి మీద ప్రేమ పెడతారు తప్పించి లాభాపేక్ష చూసుకునేవాడు ఎవరు ముందుకు రాడు. అయితే వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో 100 సంస్థలతో మాట్లాడి ఎంతో కొంత తీసుకొచ్చారు. విట్ కానీ, అమృత్ కానీ,